ధర్మతపస్సత్యంబులను నహూరాత్రంబులను ధారాగ్రహంబులను నశ్వివాది తారకంబులను నన్ను రక్షించి అశ్రుసిక్త నయనాలతో బేలకంఠంతో మూగగా 2 చేతులు జోడించి వినీలాకాశంలోని నక్షత్రాల వంక చూస్తూ ప్రార్థిస్తున్నది మైత్రేయి. ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నది. ఆమె ఆలోచనలన్నీ ముకుందంపై ఉన్నాయి. తన తమ్ముడు ఒకరి మరణాన్ని ఆశిస్తాడా? హత్య చేస్తాడా? చంపడానికి ప్రయత్నిస్తాడా? నో నో, దీంట్లో ఏదో తిరకాసుంది. హే భగవాన్, మమ్మల్ని రక్షించు అంటూ ఏదో తెలియని ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నది. ఆశని బాగా దగ్గరికి తీసుకుని గాఢంగా నిద్రపోతున్నది హేమ. తమ్ముడి గురించి ఆమెకు బెంగలేదు. ఆమె ఆలోచనలన్నీ ఆశ భవితవ్యంపై ఉన్నాయి. ఆమె జీవితానికి ఆశయం, అర్థము ఆశే కదా. ఆ పిల్లను చూసుకునే బతుకుతున్నది. కటిక నేల మీద ఆదమరిచి నిద్రపోతున్నాడు రంగడు. మీ అన్నయ్యని అరెస్ట్ చేస్తే నన్నేం చేయమంటావు? మమ్మల్ని కూడా రోడ్డెక్కమంటావా? పోలీసులతో పేచీ పడమంటావా అని మేనత్త గద్దించేసరికి, మందలించేసరికి ఏడుపు మొహంతో ఇంటికొచ్చాడు. ఆ పసివాడు అంతకన్నా ఇంకేం చేయగలడు? రంగడికి కొంచెం దూరంలో ఇక్ష్వాకుల కాలం నాటి మంచం ఖాళీగా ఉంది. అది చలపతిరావు గారిది. కొడుకు అరెస్ట్ అయ్యాడని తెలిసి కూడా చలించకుండా నరసమ్మతో శృంగార కలాపాలు సాగించటానికి వెళ్ళాడు. కోరిక ఎంత బలీయమైనది! మైత్రేయి దృష్టి హఠాత్తుగా పాత నులక మంచంపై పడింది. అక్కడ పరిమళ లేదు. ఆమె గుండె గుబేలు మంది. శ్యామల బర్త్డే పార్టీకి వెడుతున్నానని చెప్పి వెళ్ళింది పరిమళ. ఆమె అక్కడ లేదని చెప్పాడు రంగడు. అర్ధరాత్రి దాటినా ఇంకా రాలేదేం? కొంపదీసి ఇది కూడా ఇక్కడికైనా చెక్కేలేదు కదా. సినిమా పిచ్చితో జ్యోతి కజిన్ బ్రదర్ వశిష్ఠతో కలిసి తిరుగుతోందని ఆ నోటా ఈ నోటా వింది. 2-3 సార్లు తను మందలించింది. పరిమళ కూడా ఇల్లు విడిచి వెళ్ళిపోయిందా? అనేక రకాల ఆలోచనలతో, భయంతో సుడిగాలిలో చిగురుటాకులా ఉంది మైత్రేయి మనస్సు. ఆమె మనస్సు ఏదో కీడుని శంకిస్తున్నది. మరీ ఇంత పబ్లిక్గానా? నో నో అంటూ తన భుజంపై చెయ్యి వేస్తున్న వశిష్ఠని వారించింది పరిమళ. స్వీట్ డియర్, నువ్వు నా పక్కనుంటే పరిసరాలనే మర్చిపోతాను, పిచ్చివాణ్ణవుతాను. ఏదో తెలియని తపనతో ఆమె ముఖంపై ముఖం పెట్టి మాట్లాడసాగాడు వశిష్ఠ. వశిష్ఠ డియర్, ఏమిటి అల్లరి వేషాలు అంటూ బుగ్గల్ని తుడుచుకుంటూ, ఇది మద్రాసు కాదు, నేను పుట్టి పెరిగిన ఊరు. కొంచెం ఆగాలి, నిగ్రహించుకోవాలి. మనం మద్రాసుకు వెళ్లే వరకు మంచి విద్యార్థిలా ఉండాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, సినిమాని చూడకుండా జనమంతా మనల్నే చూస్తున్నారు అంటూ సన్నసన్నగా నసిగింది పరిమళ. నువ్వెప్పుడు ఇంతే అంటూ ఆమె వైపుకి బాగా ఒరిగి కూర్చున్నాడు వశిష్ఠ. ఆ రోజు సాయంత్రానికి మద్రాసు నుండి వశిష్ఠ వస్తున్నాడని తెలుసుకుని జ్యోతి ఇంటికెళ్ళింది పరిమళ. ఈరోజు రాత్రే మన ప్రయాణం. రేపు నిన్నో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్కి పరిచయం చేస్తాను అంటూ ఆబగా ఆమె వంక చూశాడు వశిష్ఠ. రాత్రి 2 గంటల లోపున ట్రైనే లేదా అంటూ ఆమె ఆనందంతో తొందరపడుతున్నది. అంత తొందరపడితే ఎలా పరిమళ? మెయిన్ 2 గంటలకు వస్తుంది. నువ్వు ఇంట్లో చెప్పేసి 12 గంటలకల్లా స్టేషన్కి వచ్చేయాలి. ఇంట్లో ఏమని చెప్పాలి వశిష్ఠ? మా అక్కయ్య నన్ను వెళ్ళనిస్తారా? ఇక ఎక్కడికి వెళ్ళను, నీ వెంటే ఉంటాను. అలా కాసేపు బజార్లో వెంట తిరిగి సెకండ్ షోకి ఎడదాం. చేతికందిన అవకాశం జారిపోతుందేమో అన్న భయంతో, ఆరాటంతో ఆమె మాట్లాడసాగింది. పరిమళ సినిమా చూడలేకపోతున్నది. ఆమె ఆలోచనలన్నీ రేపటి మీదే ఉన్నాయి. తాను ఇంకో 2 గంటల్లో రైల్లో ఉంటుంది. రేపు ఉదయానికి మద్రాసులో ఉంటుంది. రేపు ఈ పాటికి హీరోయిన్గా బుక్ అయిపోతుంది. వశిష్ఠ తనని ప్రేమిస్తున్నాడు. నిజానికి ఈ ప్రేమ పూజారులంటే తనకిష్టం లేదు. అసలు తనకి గిట్టదు. వీళ్ళకి ఆరాధన ఉంటుంది కానీ క్రియశూన్యం. క్లిష్ట పరిస్థితుల్లో ఇట్టే జారిపోతారు. సదా ఒకళ్ళనొక్కళ్ళు మోసగించుకుంటూ దానికి త్యాగం అనే బిరుదుని తగిలిస్తారు. ఏ ప్రేమ కథ చదివినా, చూసినా, విన్నా ఇంతకు మించి ఉండదు. వశిష్ఠ నిజంగా తనని పెళ్లి చేసుకుంటాడా? సినిమా రంగం గురించి తాను చాలా చెడ్డగా వింది. అయినా తనకి ప్రేమలు, గీమలు, సెంటిమెంట్స్ లేవు. తన ఆశయం సినిమా తారగా బాగా డబ్బు, కీర్తి సంపాదించటం. అందుకు అవలంబనగా వశిష్ఠ దొరికాడు. ప్రేమ అనే పిచ్చితో, శారీరక ఆకర్షణతో అతన్ని ప్రలోభ పెడుతున్నది, రెచ్చగొడుతున్నది. ఇప్పుడు అయిన వాళ్ళందరినీ వదిలి అతడితో మద్రాసు వెళ్ళటానికి నిశ్చయించుకుంది. ఈ జీవితం ఇంతేలే అనుకుంటూ పచ్చడి మెతుకులు తింటూ ఆ పాత ఇంట్లో తానుండలేదు. తాను కనబడకపోతే మైత్రేయి అక్కయ్య బాధపడుతుంది. వెర్రి వెధవ రంగడు బెంగపెట్టుకుంటాడు.
ముకుందం మనస్సులో మదనపడతాడు. పీడ వదిలిందనుకుంటాడు నాన్న. తన పరువు బజారు పాలైనట్లు భయపడుతుంది హేమ అత్తయ్య. వస్తుతః వశిష్ఠకి ప్రేమ కన్నా కాంక్షే ఎక్కువ. అతడు ఎంతమందినో ఆకర్షించాడు. సినిమా లోకంలో అందలం ఎక్కిస్తానని అధపాతాళానికి అణగదొక్కుతాడు. పరిమళని చూడగానే ఆమెని తన సొంతం చేసుకోవాలనే స్వార్థం అతడిలో ప్రవేశించింది. ఇటువంటి అందగత్తే తన సొంతమైతే సినిమా లోకంలో తన పలుకుబడి పెరుగుతుందని ఆశించాడు. అత్యంత ఆకర్షణీయమైన దుర్బుద్ధితో ఆమెని మద్రాసు తీసుకెడుతున్నాడు. తాను గొప్ప డైరెక్టర్గా, రచయితగా చలామణి అవ్వటానికి ఆమెను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. అందమైన ఆడది చేతుల్లో ఉంటే ఇట్టే సినిమా రంగంలో ఎదిగిపోవచ్చునని అతడెక్కడో చదివాడు. ఆమెని తన చెంచాలాగా వాడుకోవాలనే దురాలోచనతో అతడున్నాడు. సినిమా అవగానే ఇద్దరూ రైల్వే స్టేషన్కి వెళ్లారు. కట్టుబట్టలతో అతడి వెంట మద్రాసు వెడుతున్నది పరిమళ. కొద్దో గొప్ప ఆస్తిపాస్తులున్న వశిష్ఠ హుషారుగానే ఉన్నాడు ఆమె అందాన్ని చూస్తూ. ముకుందం జైలుకి వెళ్లాడు. పరిమళ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. నిజమే, ఇప్పుడు నన్నేం చేయమంటారు? వాళ్ళిద్దరూ మేజర్లు. వాళ్ళ తలనొప్పులకు వాళ్లే బాధ్యులు. ఇప్పుడు నేనేం చేయలేను. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేను. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి, తప్పదు అంటూ బాధ్యతారహితంగా చేతులు దులిపేసుకుని తెల్లవారుజామున కాఫీ పెట్టలేదని చిందులు వేస్తూ కోపంగా నరసమ్మ ఇంటికి వెళ్లాడు చలపతిరావు. ఆంజనేయులు అన్నయ్య చూసిన ఇల్లు చూసి వస్తానని ఆశని తీసుకుని బయలుదేరింది హేమలత. రంగని తీసుకుని మైత్రేయి మేనత్త ఇంటికి వెళ్ళింది. ఆవిడేదో తనకి సహాయం చేస్తుందని మైత్రేయి ఆశ. గత రాత్రి తమ్ముడికి పరాభవం జరిగినా మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళింది. సుందరమ్మ వాళ్ళని పొట్టికోలో నిలేసింది. మీ మావయ్య గారు ఫోన్ చేసి కనుక్కున్నారు. ముకుంద నేరం ఒప్పుకున్నట్ట. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు అంటూ చేతులు తిప్పుతూ మొండి చేయి చూపించసాగింది సుందరమ్మ. మైత్రేయి గాఢంగా నిట్టూర్చింది. అక్కడ నుండి కదిలింది. ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. మన చేతుల్లో ఏం లేదు. ముకుందం ఇలా జైలు పాలవుతాడని మేం కల్లో కూడా అనుకోలేదు అన్నట్లు మరిచాను. వశిష్ఠని పరిమళ లేపుకుపోయిందిటిగా జ్యోతి చెప్పింది అంటూ నిష్ఠూరంగా దెప్పి మాట్లాడసాగింది. మేనల్లుడి పీడ వదిలినందుకు ఆమెకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. మైత్రేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. యథార్థం చెప్పమని ఎంత బతిమాలినా ముకుందం నిజం చెప్పలేదు. ఇంకా ఈ చేతకాని తమ్ముడి కోసం ఎందుకింత ఆరాటపడతావక్కా? ఈ అసమర్థుడిని మర్చిపోవటానికి ప్రయత్నించు. ఈ ప్రపంచంలో బ్రతకడానికి నాకు అర్హత లేదు. ఈ పిరికివాణ్ణి ఇలా 4 గోడల మధ్యనే ఉండని అంటూ తనని తాను చులకన చేసుకుని మాట్లాడసాగాడు ముకుందం. తమ్ముడు అంటూ ముకుందం చేతులు పట్టుకుని రోధించింది మైత్రేయి. కాలం చాలా విచిత్రమైంది. దానికి ప్రకృతితోటి, జీవులతోటి సంబంధం లేదు. ఎండలు కాసినా కాయకపోయినా, వానలు కురిసినా కురవకపోయినా కాలం తన పని తాను చేసుకుపోతుంది. రోజులు గడుస్తున్నాయి. కోర్టులో ముకుందం కేసు నడుస్తున్నది. యువర్ ఆనర్, మార్చి 6వ తేదీన సాయంకాలం 5:45 శ్రీ గోవిందరావు గారు తమ ఇంటి ముందున్న లాన్లో ఈజీ చైర్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. ఆయన ముందు టీపాయ్ ఉంది. దానిపై ప్లాస్టిక్ ట్రే ఉంది. ఆ ట్రేలో పెన్ నైఫ్ ఉంది. పింగాణి ప్లేట్లో యాపిల్ ముక్కలు ఉన్నాయి అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆగాడు. కళ్ళజోడిని కుడి చేతిలో తీసుకుని ఆ చేతితో బోన్లో నిల్చున్న ముకుందాన్ని చూపిస్తూ, ఆ రోజు సాయంకాలం ముకుందం ఆయన్ని హత్య చేయాలని వచ్చాడు. తనకి ఉద్యోగం ఇవ్వలేదన్న కసితో పగబట్టిన పాముల ముద్దాయి ముకుందం శ్రీ గోవిందరావు గారిని హత్య చేయాలని గత వారం రోజులుగా తిరుగుతున్నట్లు తోటమాలి సుబ్బయ్య సాక్ష్యం వల్ల రుజువైంది. ముద్దాయి ముకుందం ఆ రోజు సాయంకాలం 4 గంటల నుండి 8 గంటల వరకు షాపులో లేనట్లు, ట్రాన్స్పోర్ట్ కంపెనీకి కూడా వెళ్ళినట్లు 2-3 సాక్ష్యాల వల్ల రుజువైంది. శ్రీ గోవిందరావు గారి ఇంటి ముందు సాయంకాలం 4 గంటల నుండి తచ్చాడసాగాడు ముద్దాయి ముకుందం. తోటమాలి సుబ్బయ్య, గోవిందరావు గారి భార్య, పిల్లలు బయటికి వెళ్లటం గమనించాడు. అంతే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. వెనక ముందు ఆలోచించకుండా ఉద్రేకంతో, పిచ్చి బలంతో టీపాయ్ మీదున్న పెన్ నైఫ్ ఎగ్జిబిట్ నంబర్ 1 తీసుకుని శ్రీ గోవిందరావు గారి మీదకి ఉరికాడు. యువరక్తం విజృంభించసాగింది. అంతలో అదృష్టవశాత్తు తోటమాలి సుబ్బయ్య రావటం, ముకుందాన్ని పట్టుకోవటం క్షణాల మీద జరిగింది. ముద్దాయి ముకుందం సుబ్బయ్య బలానికి లొంగిపోయాడు. ఈ హఠాత్ సంఘటనకు నోటి మాట రాక స్తంభించిపోయాడు గోవిందరావు గారు. ఏమరపాటుగా ఉన్న సుబ్బయ్య బంధం నుండి మెరుపులా తప్పించుకుని రెప్పపాటు కాలంలో పారిపోయాడు ముకుందం. అసలేమీ జరగనట్లు, తెలియనట్లు షాపులో పనిచేయసాగాడు.
కానీ తన మనసులోని కసిని, కోపాన్ని దాచుకోలేకపోయాడు. ఆ ఉద్రేకాన్ని కొనుగోలుదారులపై చూపించినట్లు 6-7 సాక్ష్యాల వల్ల రుజువయింది. శ్రీ గోవిందరావు గారు బాధ్యత కలిగిన ఉద్యోగులు కాబట్టి ఇటువంటి విద్రోహుల వల్ల సంఘం చెడిపోతుందని పోలీసులకు కంప్లైంట్ చేశారు. నంబర్ 4 పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చాలా చాకచక్యంగా కొద్ది గంటల వ్యవధిలో ముకుందాన్ని అరెస్ట్ చేశారు. యువర్ ఆనర్, అన్యం పుణ్యం తెలియని అమాయకులైన గోవిందరావు గారిపై హత్యా ప్రయత్నం చేసిన ముకుందం తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను హత్య చేయడానికే వాళ్ళింటికి వెళ్ళినట్టు ముద్దాయి ఒప్పుకున్నాడు. శ్రీ గోవిందరావు గారు లాంటి వాళ్ళని హత్య చేయాలని కూడా వాదించాడు. కాబట్టి ముద్దాయి ముకుందానికి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను అంటూ జేబురుమాలతో మొహం తుడుచుకున్నారు ప్రాసిక్యూటర్. తీర్పు వాయిదా వేయడమైనది అంటూ కుర్చీలోంచి లేచారు జడ్జి గారు. 7 సంవత్సరాలు నేను ఎలా ఉండగలను ముకుందం, నేను విడిచి నేను ఎలా ఉండగలను ముకుందం అంటూ బేడీలు వేసిన తమ్ముడి చేతులు పట్టుకుని చిన్న పిల్లలా ఏడవసాగింది మైత్రేయి. అన్నయ్య, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది అంటూ రంగడు కవర్ చూపించాడు. ఇటువంటి ఆర్డర్ల కోసం గత 3 ఏళ్లుగా ఎదురు చూశాడు. తీరా కవర్ వచ్చేసరికి దాన్ని అందుకునే స్థితిలో కూడా లేను. నా జీవితం ఇంతే, నేనిక వెడతానక్కయ్యా. అలా అనకూడదురా, వెళ్ళి వస్తానన్నాది అంటూ ప్రేమగా తమ్ముడి వీపు నిమురుతూ, నువ్వు రావాలి ముకుందం, ఈ చిన్నక్క కళ్ళల్లో నీళ్లు తుడవటానికి రావాలరా. కన్నీటితో తమ్ముడికి వీడ్కోలు చెప్తున్నది. కోర్టు పొట్టికోలో ఆగిన కార్ని చూడగానే నేనిక వెళ్ళొస్తానక్కయ్యా. అక్కయ్యా, రంగడు అర్ధనయనాలతో పోలీస్ వ్యాన్ ఎక్కాడు. వ్యాన్ కదిలింది. వదినా, బావ నన్ను చూసి వెళ్ళాడా, పోలీసులు తొందర చేస్తే వెళ్ళాడా అంటూ అప్పుడే కారు దిగిన శ్యామల మైత్రేయిని సమీపించింది. శ్యామల అంటూ ఆమెను కౌగిలించుకుంది మైత్రేయి. వ్యాన్ విండో పక్కన కూర్చున్న ముకుందం ఈ జైలు శిక్షకి కారణమైన సంఘటన గురించి ఆలోచిస్తున్నాడు. సింహావలోకనం చేసుకుంటున్నాడు. గతమంతా అతనికి కనబడుతున్నది. పార్క్లో సంపూర్ణ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ నడుస్తున్నాడు ముకుందం. సి గోవిందరావు, ఆఫీసర్ అని రాసి ఉన్న ఇత్తడి నేమ్ బోర్డుని చూడగానే రోడ్డు మీద నడుస్తున్న అతడు ఆగాడు. ఆవేదనతో ఆవేశంగా నిట్టూర్చాడు. క్షణకాలంలో అతడి మస్తిష్కం వేడెక్కింది. కళ్ళు ఎర్రబడ్డాయి. పిడికిలి బిగించాడు. అనాలోచితంగా కాంపౌండ్ వాల్ గేట్ దగ్గరికి వచ్చాడు. మూసి ఉన్న పెద్ద ఇనుప గేటుని అతడి చేతి వేళ్లు తడిమాయి. గేటుకి అవతలున్న పూల తోటని, చిన్న బంగళా లాంటి డాబాని పరిశీలిస్తున్నాయి అతడి కళ్ళు. అతడి గుండె వడివడిగా కొట్టుకుంటున్నది. అరుణిమ దాలుస్తున్న ఆలోచనలతో నిలువెల్లా వణికిపోతున్నాడు. రోడ్డు మీదకి దృష్టి సారించాడు. పెద్దగా జనసంచారం లేదు. చీకటిని మింగటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి వీధి దీపాలు. అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని గేటు గడియ తీసి ముందుకు సాగాడు ముకుందం. మంచివాడి మనసులా మల్లెల కన్నా మృదువైన నున్నని పాలరాతి కాలిబాట మీద తేలిపోతున్న కాళ్లతో మొండిగా నడుస్తున్నాడు. బెదిరిపోతున్న కళ్ళతో ఆ తోటనంతా కలిగి చూస్తూ చెదిరిపోతున్న మనస్సుని చిక్కబట్టుకుని నడుస్తున్నాడు. అతడి కళ్లల్లో ఏదో పురుగుపడినట్లు భ్రాంతితో తల విదిలించి కళ్ళని నులుముకున్నాడు. విద్యుత్ దీపాల వెలుగులో గోవిందరావు గారు స్పష్టంగా కనబడ్డారు. అతడి కళ్లలో రక్తం పెళ్ళుబికింది. అతడి కాళ్లు వేగిరపడ్డాయి. అందమైన ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు లాన్ చుట్టూ రంగురంగుల పూల మొక్కలు తివాచీ బార్డర్లా ఉన్నాయి. లాన్ మధ్యలో టీపాయ్, దానిపైన ట్రాన్సిస్టర్, ఖరీదైన బిస్కెట్ ప్యాకెట్, సిగరెట్ టిన్, లైటర్, ఖాళీ కప్పు, సాసరు. టీపాయ్ ముందున్న గార్డెన్ చైర్లో గోవిందరావు గారు, ఆయన మొహానికి అడ్డంగా ఆంగ్ల డిటెక్టివ్ పత్రిక. అట్ట మీద అర్ధనగ్న ఆంగ్ల వనితపై ఆయన చేతివేళ్లు కదులుతున్నాయి. పిల్లిలా ఆయన దగ్గరికి వచ్చి సింహం గాండ్రించినట్లు గొంతు సవరించుకున్నాడు ముకుందం. ఆయన ఉలకలేదు, పలకలేదు. పులిపంజా దెబ్బతిన్నట్లు ఉలిక్కిపడ్డాడు గోవిందరావు. ముకుందం చేతిలో ఆంగ్ల వనిత నలిగిపోతున్నది. పాము బుసలు కొట్టినట్లు రొప్పుతున్నాడు ముకుందం. ఎవరువయ్యా, నువ్వెవరయ్యా, ఏమిటి దౌర్జన్యం, సుబ్బయ్య ఎక్కడ చచ్చావురా అని ఆయన ఆవేశంగా అరుస్తూ భయంగా ముకుందం వంక చూశాడు. ఆ లాన్కి కొంచెం దూరంగా ఉన్న ఆ డాబాలోంచి సినిమా పాటలు వినబడుతున్నాయి. సుబ్బయ్య వస్తాడేమోనని 2 క్షణాలు తటపటాయించి సౌమ్యంగా అన్నాడు ముకుందం. అరవకండి, భయపడకండి, నేను చెప్పేది వినండి. ఆయన విసుగ్గా ముడివడిన చిక్కని కనుబొమ్మల క్రింద నుండి చూస్తూ తేలిగ్గా ఊపిరి పీల్చి సిగరెట్ వెలిగించారు.
ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలి. అతడి కంఠం కంచులా మోగింది. రక్తపు ముద్దల్లా ఉన్నాయి కళ్ళు. నువ్వు పిచ్చివాడివా, రౌడీవా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీసుల్ని పిలుస్తాను. నీకు ఉద్యోగం కావాలా? ఆ తర్వాత ఆయన గొంతు పెకల్లేదు. ఆయన భుజంపై బరువుగా ముకుందం చేతులు పడ్డాయి. నా పేరు ముకుందం, బిఏ పాస్ అయినాను. గత నెలలో మీ ఆఫీస్లో ఏర్పడిన 6 గుమాస్తా ఖాళీలు భర్తీ చేయడానికి మీరు పత్రికా ప్రకటన చేస్తే మీకు 6000 దరఖాస్తులు వచ్చాయి. మీరు 600 మందికి రాత పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో నెగ్గిన 60 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు. అవును, 6గురికి ఉద్యోగాలు ఇచ్చాను. ఇంటర్వ్యూలో మీరు అడిగిన తలా తోకాలేని అన్ని ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానాలు చెప్పాను. రిటన్ టెస్ట్లో నాకు ఫస్ట్ మార్క్ వచ్చిందని తెలిసింది. అయినా నాకు ఉద్యోగం రాలేదు. ఇంటర్వ్యూలో నువ్వు మాకు కావాల్సిన సమాధానాలు చెప్పలేదు. PUC ఫెయిల్ అయి మెట్రిక్ పాస్ అయిన 6గురు మీకు కావాల్సిన సమాధానాలు చెప్పారా? దిస్ ఈజ్ టూ మచ్. అవన్నీ నీకు అనవసరం. కాదు, అవసరం. మీరు లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు. సిఫార్సులకి విలువిచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. యూ ఫూల్, గెట్ అవుట్. సుబ్బయ్య, సుబ్బయ్య అంటూ ఆయన లేవపోయాడు. ముకుందం ఆయన భుజంపై చేయి వేసి నొక్కుతూ కర్కశంగా అన్నాడు. మీరు లేవకండి, రెండోసారి చెప్తున్నాను. ఏ ఏ నన్ను చంపుతావా? అన్నాడు వెక్కిరింపుగా. ఏమో చెప్పలేను. నేనిప్పుడు మంచి ఆవేశంలో ఉన్నాను. ఉద్రేకం అనేక అనర్థాలకి దారి తీస్తుందని మీకు తెలుసు, నాకు తెలుసు. నిశితంగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ముకుందం. ఆయన నీళ్లు నములుతూ, అయితే నీకేం కావాలి అన్నారు. నన్నెందుకు ఇలా అన్యాయం చేశారు? అప్పర్ మిడిల్ క్లాస్ మేధావులైన గోవిందరావు గారు ఒక్క క్షణం ఆలోచించి గొంతు సవరించుకుని వ్యంగ్యంగా అన్నారు. నాకు వచ్చే జీతం సరిపోదు, అందుకే లంచాలు తీసుకుంటున్నాను. నాకు ఇంకా ప్రమోషన్లు రావాలి, రాజకీయ అండ కావాలి. అందుకే నాకు ఉపయోగపడే వాళ్ళ రికమెండేషన్లు స్వీకరిస్తున్నాను. మీకు జీతం సరిపోదా? ఈ కరువు రోజుల్లో ఏం సరిపోతుంది? పెళ్ళిడుకొచ్చిన ఆడపిల్లలున్నారు. 10 లక్షలుంటే గానీ వాళ్ళ పెళ్లి చేయలేను. ఫారిన్ వెళ్ళి చదువుకోవలసిన మగపిల్లలున్నారు. ఈ ప్రపంచంలో నీకు తప్ప ఇంకెవరికీ పిల్లలు లేరా? వాళ్ళకి మాత్రం ఆశలు, ఆశయాలు ఉండవా? ఉండవచ్చు, ఎవరి అదృష్టం వాళ్ళది. అదృష్టం అంటూ పళ్ళు పటపటా కొరుకుతూ, మీ మీద నేను ఎప్పుడైనా అత్యాచారం చేస్తే రేపు మీ పిల్లలు ఎక్కడుంటారు? ఇంతవరకు అదృష్టవంతులుగా అల్లారుముద్దుగా పెరిగిన మీ పిల్లల అడ్రస్లు ఎక్కడ దొరుకుతాయి? భగవంతుడు కొంతమందిని అదృష్టవంతులుగా, కొంతమందిని దురదృష్టవంతులుగా పుట్టించలేదు. ఈ వ్యత్యాసాన్నంతా మనమే డబ్బుని ఆధారంగా చేసుకుని సృష్టించుకున్నాం. అసహనంగా అన్నాడు ముకుందం. అతడి ప్రవర్తన, ధోరణి ఆయనకు అంతుపట్టడం లేదు. నీ బాధ నాకు అర్థమైంది ముకుందం. నీకు ఉద్యోగమేగా కావాల్సింది. రేపు ఆఫీస్కి రా, ఇప్పిస్తాను అంటూ అతడితో రాజీకి దిగాడు. వద్దు వద్దు, మీ దయాదాక్షిణ్యాలపై బతికే స్థితికి ఇంకా నేను రాలేదు. ఆ తర్వాత ఏం మాట్లాడాలో అతనికి పాలుపోవటం లేదు. యాదృచ్ఛికంగా ఆఫీసర్ ఇల్లుని చూడగానే తనకి జరిగిన అన్యాయం గుర్తుకొచ్చింది. సంపూర్ణ చేసిన బోధతో, క్షణికోద్రేకంతో లోపలికొచ్చాడు. ఆయన ఏదేదో అడగాలని, ఏదేదో చెయ్యాలని ఆవేశపడ్డాడు. ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాడు. మీరు తప్పు పని చేశారు, మీ తప్పు ఒప్పుకోండి. ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు పనులు చేయనని లెంపలు వేసుకోండి అన్నాడు చివరికి చిన్నపిల్లవాడిలా ముకుందం. ఒకసారి గొంతు సవరించుకుని కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలాడు గోపాలరావు. ఇక నన్ను రెచ్చగొట్టకండి, మీరు అల్లరి పడకండి. నేను అన్నింటికీ తెగించొచ్చాను. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకోండి. ఇక ముందు బుద్ధిగా ముసల్తానని లెంపలేసుకోండి. కోపంతో ఊగిపోతున్నాడు. అతని ధోరణిని కనిపెట్టేశాడు గోవిందరావు. ఇతగాడు తనతో ముందుగానే పోట్లాటకి సిద్ధమై రాలేదు. స్వతహాగా మంచివాళ్లా కనబడుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, చదివిన విప్లవ సాహిత్యం తనలో ఇముడ్చుకోలేక సతమతమవుతున్నట్లు కనబడుతున్నాడు. తాను క్షమాపణ చెబితే అతగాడికి ఒరిగేదేమిటో. ఈ పుస్తకాల పురుగులకి ప్రపంచంలో బ్రతకడం చేత కాదు. వీళ్ళని ఇలాగే నినాదాల్లోనూ వాగ్దానాల్లోనూ బ్రతకనియ్యాలి. ఇతగాడిని ఎంత తొందరగా వదులుచుకుంటే అంత మంచిది. సుబ్బయ్య ఎక్కడికెళ్లాడో తెలియదు. అయినా గోరుతో పోయేదానికి గొడ్డలెందుకు? తాను లెంపలేసుకుంటే అతడికి అదనంగా ఏమీ రాదు. కాకుంటే తనకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆఫీసర్ అనే అహం అడ్డు వస్తున్నది. ఓ అనామకుడికి తలవంచవలసి వచ్చిందేనని దుగ్ధ. అవమానం. ముళ్ళుని ముళ్ళుతోనే తీసేయాలి.
ముందు ఈ విధ చెప్పినట్లు విని ఆ తర్వాత వీడి పని పట్టాలని నిర్ణయించుకున్నారు గోవిందరావు గారు. మీ తప్పు ఒప్పుకుంటారా లేదా? వంటి కాలిపై లేచాడు ముకుందం. ఇహ తప్పదనుకుని అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తీర్మానించుకుని లెంపలేసుకుని, నన్ను క్షమించు ముకుందరావు, ఇక నా జన్మలో ఇటువంటి తప్పుడు పనులు చేయను అన్నాడు గబగబా. మీరు మాట తప్పితే మీ అంతం చూస్తాను అంటూ గబుక్కున వెనక్కి తిరిగాడు ముకుందం. గేటు దగ్గర సోమేశ్వరరావు గారు, మంగారావు, వారి వెనక కారు. అనాలోచితంగా తలపైకెత్తిన గోవిందరావు పరాభవాగ్నిలో ఉడికిపోయాడు. మేడమించి చూస్తున్నది ఆయన శ్రీమతి. మావయ్యని, మంగారావుని నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకు సాగాడు ముకుందం. తాలూకా ఆఫీస్లో 7 గంటలు కొట్టారు. అతడు షాప్కి వెళ్ళాడు. దిగు అని పోలీస్ కానిస్టేబుల్ హెచ్చరించగానే గత స్మృతుల నుండి తేరుకున్నాడు ముకుందం. అతడు వ్యాన్ దిగి ఎత్తైన జైలు గోడల్ని చూడసాగాడు. నిత్య జీవిత సమస్యల్ని ఎదుర్కోలేక, ఆత్మహత్య చేసుకోలేక, కేవలం పిరికితనంతో జైలు జీవితం కావాలని కోరుకున్నాడు ముకుందం. జీవితం ప్రవాహం లాంటిది. పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది. కాలగర్భంలో కొన్ని సంవత్సరాలు కలిసిపోయాయి. జైలు గేటు దాటి తలపైకెత్తి ఆకాశంలోకి చూశాడు ముకుందం. అతనికి పేర్లు తెలియని పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. 2-3 నిమిషాలు నీలిరంగు ఆకాశం వంక, దూదిపింజల్లా తేలిపోతున్న తెల్లని మేఘాల వంక చూసి గాఢంగా నిట్టూర్చి నేలచూపులు చూస్తూ నడవసాగాడు. తానిప్పుడు దోషి కాదు, ఎటువంటి బంధాలు లేవు, స్వేచ్ఛగా తిరగవచ్చు. ఎక్కడికి పోవాలన్నదే ప్రశ్న. తనని ఆహ్వానించటానికి ఎవ్వరూ రానందుకు కించిత్ బాధపడ్డాడు. తాను 10 రోజుల ముందుగా విడుదలైనట్లు ఎవ్వరికీ తెలిసి ఉండదు. తెలిస్తే మైత్రేయి అక్కయ్య తప్పకుండా వచ్చేది. అక్కయ్య మాత్రం ఎందుకు వస్తుంది? గత 7 సంవత్సరాల్లో తన తోబుట్టువుల జీవితాలు ఎన్నో మలుపులు తిరిగి ఉంటాయి. ఎవరి సమస్యలతో వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. తాను ఎవరికి కావాలి? శ్యామల, సంపూర్ణ. కాలం వాళ్లలో ఎటువంటి మార్పుల్ని తెచ్చిందో. తన గమ్యం ఏమిటో తెలియక కాళ్ళు ఇడ్చుకుంటూ బజార్లన్నీ తిరిగాడు. జైల్లో ఉంటే వేళకి అన్నం లాంటి అధరువు దొరికేది, వెచ్చటి నీడ ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ సమస్యలే. జీవితంతో ధైర్యంగా పోరాడలేక, రాజీపడలేక, పలాయనవాదంతో పిరికివాడిగా జైలుకెళ్ళాడు. అతడు నడిచి నడిచి రైలు స్టేషన్ దగ్గరికి వచ్చాడు. బాగా నడవటం వల్ల అతడికి ఆకలి వేస్తున్నది. ప్రాణం శోషకొస్తున్నది. వీధి పంపు దగ్గర మంచినీళ్లు తాగాడు. వచ్చిపోయే జనంతో స్టేషన్ కళకళలాడుతున్నది. ఏ కూలీ, బస్టాండ్కి వస్తావా అని చిన్న సూట్ కేసుతో ఓ సూట్ వాలా ప్రశ్నించేసరికి బిత్తరపోయాడు ముకుందం. గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లయింది. అభిమానంతో చచ్చిపోయాడు. తాను కట్టుకున్న బట్టల్ని తడుముకున్నాడు. తానిప్పుడు కూలీలా కనబడుతున్నాడా? అతడిలో అహం ప్రజ్వరిల్లింది. పొగల సెగలతో శరీరం వెచ్చబడింది. అంతలో అతడెవరో చెంప మీద కొట్టినట్లయింది. అతడికి కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. ఆ రోజు తానేమన్నాడు? మై డియర్ ఫ్రెండ్స్, మనకన్నా కాయకష్టం చేసుకునే కూలీలు, కార్మికులు ఉన్నతులు. శారీరక శ్రమ, మానసిక శ్రమ కన్నా ఏమాత్రం తక్కువ కాదు. నెలకి 400-500 జీతం పుచ్చుకుంటూ, లంచాలు గుంజుకుంటూ సంపాదన సరిపోవటం లేదని సమ్మెలు చేసే, సక్రమంగా పనిచేయని గుమాస్తాల కన్నా కాయకష్టం చేసుకునే వాళ్ళు 1000 రెట్లు నయ్యం. మనం వాళ్ళని గౌరవించాలి. పునర్జన్మ అనేది ఉంటే నేను వచ్చే జన్మలో కార్మికుడిగా, కర్షకుడిగా, కూలీగా పుట్టాలని కోరుకుంటాను అని ఆనాడు స్నేహితుల చప్పట్ల మధ్య తానెంత ఆవేశంగా ఉపన్యసించాడు. సంపూర్ణ తనని అభినందించింది. మరి నేడు తానెక్కడున్నాడు? చెమటోడ్చి డబ్బు సంపాదించడానికి అభిమానం అడ్డొస్తున్నది. అభిమానధనుడైనంత మాత్రాన ఆకలి తీరుతుందా? తాను డబ్బు సంపాదించాలి, తన ఊరెళ్ళాలి. తాను బతకడానికి ఈ అవకాశం యాదృచ్ఛికంగా లభించింది. ఈ మార్గంలో ఎందుకు పోకూడదు? తప్పదు, ఇలాగే బతకాలి అనుకుంటూ సూట్ కేసు అందుకున్నాడు ముకుందం. బస్టాండ్లో సూట్ వాలా ముకుందానికి రూపాయి ఇచ్చాడు. ఆ రోజు రిక్షా వాళ్ల సమ్మె వలన కూలీలకి మంచి గిరాకీ ఉంది. ఆ రోజు సాయంత్రానికి 10 రూపాయలు సంపాదించాడు. 2-3 సార్లు టీ టిఫిన్లతో ఆకలి చల్లార్చాడు. మీ పేరు ముకుందరావు కదూ అని ఓ కూలీ ప్రశ్నించేసరికి కొంచెం ఇబ్బందిలో పడ్డాడు ముకుందం. అవునన్నట్లు తల ఊపాడు. సోమేశ్వరరావు గారు మీ మావయ్య గారు అవునా అంటూ నిర్లక్ష్యంగా బీడీని వెలిగించాడు. గోవిందరావు మిమ్మల్ని జైల్లో పెట్టించారు. ఎవరితను? తానెప్పుడూ చూసినట్లుగా లేదే. మనిషి చూడబోతే మొరటుగా ఉన్నాడు. స్వచ్ఛమైన మాట తీరు, మర్యాద చూస్తుంటే తనలాగా బతికి చెడ్డ మనిషిలా ఉన్నాడు.
మీ అక్కయ్య గారి పేరు మైత్రేయి గారు. సన్నగా పొడుగ్గా ఉక్కు చువ్వలా ఉన్నాడతడు. చిన్న నుదురు, బాగా పొడుగ్గా పెరిగిన జుట్టు, చురుకైన కళ్ళు. ఎవరబ్బా ఇతడు? కొంపదీసి నరసమ్మ కొడుకు ఆనంద్ కాదు కదా? అయినా ఆనంద్ ఇలా ఉండడు. తాను చాలాసార్లు చూశాడు. అయినా వాడికేం కర్మ కూలీగా బతకటానికి? ఎవరితనని ఆలోచిస్తున్నాడు ముకుందం. నా గురించి ఆలోచిస్తున్నారా? నేనెవరో తెలిస్తేగా మీకు గుర్తుకు రావటానికి. నా పేరు గురవయ్య. రండి, టీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ టీ స్టాల్కి దారి తీశాడు. మీ కుటుంబ సభ్యులు నాకెలా తెలిసినని ఆశ్చర్యపోతున్నారా? మీరు జైలుకి వెళ్ళటానికి ముఖ్య కారణం నేను. టీ తాగుతున్న ముకుందం ఉలిక్కిపడ్డాడు. పొలమారింది. ఉక్కిరి బిక్కిరైనాడు. మీ అక్కయ్య గారు తలుచుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడుంటున్నారో మీకు తెలుసా? నన్ను ఇక సస్పెన్స్తో చంపకండి, మీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడుంటున్నారో తెలియదు. 7 ఏళ్ల క్రితం తెలుసు. అప్పుడు మేము మీకెలా తెలుసు? చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. మా ఇంటికి వెళదాం రండి అంటూ అతడు లేచాడు. ముకుందం మంత్రముగ్ధుడిలా అతడు వెంట నడవసాగాడు. మెయిన్ రోడ్ దాటి, పెద్ద పెద్ద భవనాలున్న రోడ్లని దాటి, చిన్న చిన్న ఇళ్లున్న సందుల్ని దాటి, ఊరికి దూరంగా విసిరివేయబడిన లేబర్ పేటకు వచ్చారు. అక్కడ రోడ్లు లేవు, సందులు లేవు, గొంతులు లేవు. ఇళ్లన్నీ కలగాపులగంగా ఉన్నాయి. ఆ మురికివాడలో ఒక పెద్ద గుడిసె ముందు ఆగి పిల్ల అని తలుపు రెట్టబోయి తాళం ఉన్నట్టు గమనించి, ఇది బేరాలకెళ్ళుంటుంది అని స్వగతంగా అనుకున్నాడు గురవయ్య. ముకుందానికి ఒంటి నిండా తేళ్లు పాములు పాకినట్లుగా ఉంది. పాత నులక మంచం వేస్తూ కూర్చోండి అన్నాడు గురువులు. పర్వాలేదంటూ మంచం పట్టి మీద జాగ్రత్తగా కూర్చున్నాడు ముకుందం. మీకు ఈ ప్రాంతం చాలా అసహ్యంగా కనబడవచ్చును. నాకు మొదట్లో కష్టంగానే ఉండేది. చివరికి అలవాటు పడ్డాను. మీరు సిగరెట్ తాగుతారా? నేనేదీ తాగను. ముందు జాగ్రత్తలోనే ఉన్నారే, పర్వాలేదు అంటూ నవ్వుతూ గబగబా పక్కనున్న గుడిసె దగ్గరికి వెళ్ళాడు. ఆకాశంలో నల్లటి మేఘాలు కొద్దిపాటి నక్షత్రాల వెలుగుని దోచుకుంటున్నాయి. మురికివాసన్ని భరించలేక చల్లటి గాలి తనతో పాటు అందరికీ పంచిపెడుతున్నది ఆ పరిమళాన్ని. సారీ, వాసన వేస్తోందా? మందు లేకపోతే నేను ఉండలేను అంటూ వచ్చాడు గురవయ్య. మీరు చదువుకున్న వారిలా ఉన్నారు. ఈ చవక జీవితంలో ఎలా చిక్కుకున్నారు అన్నాడు ముకుందం. మీరడిగే ప్రశ్న అర్థం లేనిది. కాస్ట్లీ మనుషులు కూడా తాగేది ఈ మురికి నీళ్లే. కాకుంటే అవి బాటిల్స్లో వస్తాయి. అందమైన గ్లాసుల్లో పోసుకొని తాగుతారు. మందుల్లో ఎటువంటి తేడా ఉండదు. డబ్బున్న వాళ్ళు క్యాబరీ డాన్సర్ బట్టలు ఊడదీస్తుంటే ఆనందిస్తారు. ఒంటి నిండా బట్ట కోసం మంచి మంచి బట్టలు కొనుక్కోవాలనే అత్యాశతో శరీరం అమ్ముకునే దానితో మేము ఆనందిస్తాం. వాళ్ళు మమ్మల్ని పరోక్షంగా దోస్తారు, మేము ప్రత్యక్షంగా దోస్తాం. వాళ్ళు దొరలు, వాళ్ళవి ఖరీదైన జీవితాలు. మేము దొంగలం, మావి చవకైన జీవితాలు. అంతేగా మీరనేది అంటూ నవ్వేశాడు గురవయ్య. దొంగ దొంగ ముకుందం వెన్నుపూసలో వణుకు. ఎందుకలా భయపడతారు? ఈ ప్రపంచంలో దొంగ కానిదెవరు? అవసరమైనప్పుడు, అవకాశం లభించినప్పుడు అందరూ దొంగలే. ఇటువంటి హేయమైన జీవితం పట్ల మీకు అసహ్యం ఏదా? ఎందుకు? ఈ జీవితం ఇంతేలే అని జీవితంతో నేను రాజీ పడను. నాకు కావలసిన సుఖాన్ని జీవితం నుండి పొందుతాను. నేను కూలీగా పనిచేస్తాను. డబ్బు చాలకపోతే దొంగనవుతాను. మా ఆడదాని శరీరంతో వ్యాపారం చేస్తాను. మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం. మా అనుబంధం మీ శాస్త్రాలకి చట్టాలకి అందదు. ఒకరినొకరు మోసగించుకునే మీ సభ్య సమాజ దంపతుల కన్నా మేం 1000 రెట్లు నయం అంటూ గురవయ్య పక్కింటి కుర్రవాడు తెచ్చిన సారా సీసాన్ని అందుకుని గడగడా తాగేశాడు. మీరు నా వెంట ఎందుకొచ్చారో నాకు తెలుసు. మీ కథ, నా కథ చెప్తాను వినండి. మందు దివ్యంగా పనిచేస్తున్నది. మా నాన్న నన్ను ఒక పెద్ద ఆఫీసర్ని చేయాలని పగటి కళ్ళలు కనేవాడు. ఆయన గోవిందరావు గారింట్లో తోటమాలి. పేరు సుబ్బయ్య గారు. నేనప్పుడు PUC ఫెయిల్ అయిన రోజులు. నేను ఏకైక సంతానం కావటం, మా అమ్మ లేకపోవటం వల్ల మా నాన్న నన్ను అతి గారాభంగా పెంచాడు. నేను అతి చిన్న వయసులోనే తాగడం నేర్చుకున్నాను. స్త్రీని అలవాటు చేసుకున్నాను. ఒకసారి డబ్బు కోసం మా ఇంట్లో పాత పెట్టెలు వెతుకుతుంటే ఒక పెట్టె అడుగున 3000 నాకు అంటబడ్డాయి. అంతే, ఆ డబ్బుతో బొంబాయికి వెళ్ళాను. 1 రోజులు జల్సా చేసి ఇంటికొచ్చాను అంటూ గురవయ్య ఆగి బీడీ వెలిగించాడు. అప్పటికే మా నాన్న మరణశయ్య మీద ఉన్నాడు. నేను డబ్బు కనబడకపోయేసరికి ఆయనకి గుండె జబ్బు పట్టుకుంది. ఆయన అవసాన దశలో చెప్పిన మాటలే మీ కథ.
అరే గురవా, నిన్నొక ఆఫీసర్ని చేద్దాం అనుకున్నాను. కనీసం ఉద్యోగస్తుడిని చేద్దామని సోమేశ్వరరావు గారు ఇచ్చిన డబ్బులు తీసుకున్నాను. గోవిందరావు గారు చెప్పమన్న అబద్ధాలు కోర్టులో చెప్పాను. అన్యం పుణ్యం తెలియని ముకుందరావు గారు జైలుకు వెళ్ళటానికి బలమైన సాక్ష్యం నాదే. నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్న గోవిందరావు తొట్టి చేయి చూపించాడు. ఆ పాపిష్టి డబ్బుతో నువ్వు మరింత చెడిపోయి దొంగ ముద్రతో ఇంటికొచ్చావు. ముకుందరావు గారి అక్కయ్య మనల్ని శపించింది. ఆవిడ ఉసిరే మనకి తగిలింది. ఆ తల్లి కన్నీళ్లతో సూటిగా అడిగిన ప్రశ్నలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. సుబ్బయ్య గారు, నా కేసు చూసి నిజం చెప్పండి. మా తమ్ముడు మీ ఆఫీసర్ గారిని హత్య చేయబోయాడా? చంపుతాను, పొడుస్తాను అని బెదిరించాడా? మీరు చూశారా? మీ సాక్ష్యమే ఈ కేసుకి ఆధారం. మీ మాట మీదే మా కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. తాగిన మైకంలో ఇంకా చెబుతూనే ఉన్నాడు గురువులు. మైత్రి అక్కయ్య గుర్తుకు రాగానే అతడు అక్కడ ఉండలేకపోయాడు. తాను అక్కయ్యని కలవాలి. ఎలా ఎలా అతడు నడుస్తున్నాడు. ఊళ్ళో తిరునాళ్లు జరుగుతోందని ఆ లేబర్ పేటలో జనం పెడుతున్నారు. అన్యమనస్కుడై వాళ్ళని అనుసరించసాగాడు ముకుందం. ఇసుక వేస్తే రాలనంత జనం, వెల్లువలా జనం, దేవుణ్ణి చూడాలనుకునే మూఢభక్తులు, తాము చేసిన పాపాలు దేవుణ్ణి పూజిస్తే పోతాయనుకునే దొంగ భక్తులు, ఆడవాళ్ళని రాచుకుపోయే మగభక్తులు, బొమ్మలు, తినుబండారాలు వగైరాలు అమ్ముకునే బేరగాళ్లు, పోలీసులు, వీళ్ళు వాళ్ళు అందరూ కూడబలుకుని ఒకచోట చేరిన రోజే స్వామివారి తిరునాళ్ల. జనాన్ని తప్పించుకుని వడివడిగా నడుస్తున్న ముకుందం ఒక్కసారిగా ఆగాడు. తన ముందున్న గుంపుని పరికించి చూడసాగాడు. ఎర్రని, పచ్చని, ఆకుపచ్చని, నీలిపూల మొక్కల మధ్య స్వచ్ఛమైన తెలుపుదనంతో ప్రకాశిస్తున్న నిండుగా విరిగబూసిన పారిజాత మొక్కల, రంగురంగుల చీరలు కట్టుకున్న ముత్తైదుల మధ్య తెల్లని జరియంచు చీరలో హేమలతని చూడగానే అతడి ఆనందం అవధులు దాటింది. హేమలత 2-3 సార్లు ముకుందం వంక చూసింది. ఆమె పలుకరిస్తుందేమోనని ఆశపడ్డాడు. కాని ఆమె మొహం చిట్లించి తన స్నేహితురాళ్లతో మాట్లాడసాగింది. హేమక్కయ్య తనని గుర్తించింది, కానీ పలుకరించలేదు. అసలు ఏమని పలుకరిస్తుంది? తన స్నేహితులకి ఏమని పరిచయం చేస్తుంది? తాను నేరస్తుడు, నిన్నటి వరకు జైల్లో ఉన్నవాడు. తన విషయం వాళ్ళకి తెలిస్తే అక్కయ్య పరువు, మర్యాద మంటగలిసిపోతాయి. ఆమెని కలియడం ఇష్టం లేక వెనక్కి తిరిగాడు. తన నికృష్ట జీవితాన్ని నిందించుకుంటూ నడవసాగాడు. ముకుందం, ముకుందం అనే పిలుపు వినబడగానే హేమక్కయ్య, హేమక్కయ్య అన్నాడు ముకుందం. అక్కడ అంతగా జనం లేరు. హేమ తమ్ముడి చేతిని ప్రేమగా నొక్కుతూ అతని కళ్లల్లోకి ఆర్ద్రపూరిత నయనాలతో చూడసాగింది. అక్కయ్య అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఎన్నాళ్ళకి చూశారా? ఎప్పుడు విడుదలయ్యావు? నేను ఈ జన్మకి నిన్ను చూస్తాననుకోలేదు. బాగా నల్లబడ్డావు, చిక్కిపోయావు. అక్క ఆదరణకి ముకుందానికి నోటమాట రావటం లేదు. అలా నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ 2 అడుగులు వేసింది హేమ. అలాగే అక్కయ్య. ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? అంతా క్షేమమేనా? ఆశ ఇప్పుడు బాగా ఎదిగి ఉంటుంది. ఏం చదువుతోంది అన్నాడు నడుస్తూ ముకుందం. 5th. మొదట్లో నేను గుర్తుపట్టలేదు. నువ్వు నాకేసే చూస్తుంటే మా స్నేహితురాలు నువ్వొక రౌడీ వంది. నన్ను చూసిన వాళ్ళెవరైనా అలాగే అనుకుంటారు. నేను జైలుకెళ్ళి వచ్చాను. నేను నేరస్తుణ్ణి. ముకుందం, ముకుందం. అక్కయ్య, ఈ పనికిమాలిన తమ్ముడి కోసం నీ పరువు, మర్యాద బజారు పాలు కాకూడదని నేను పలుకరించలేదు. నువ్వేమైనా చెప్పరా, వీడు నా తమ్ముడు. జైలుకెళ్ళి ఇవాళ్లే వచ్చాడని నా స్నేహితులకి పరిచయం చేయటం ఇష్టం లేక వాళ్ళున్నంతసేపు మౌనంగా ఊరుకున్నాను. వాళ్ళు కనుమరుగైన తర్వాత రక్తబంధాన్ని తెంచుకోలేక నిన్ను కలిశాను. నేను ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడి నాది అనే జీవితాన్ని ఏర్పరచుకుంటున్నాను. నాకు ప్రమోషన్ వచ్చింది. యూడీసీగా వర్క్ చేస్తున్నాను. ఇంటికి పెద్దదాన్నై ఉండి కూడా చాలా తప్పులు చేశాను. మా ఆశ కోసం నువ్వు జైలుకు వెళ్ళిన రోజే నేను మన ఇంటి నుండి వేరుపడ్డాను. చిన్నక్కయ్య వాళ్ళు ఇక్కడ లేరా? లేరు, గుంటూరులో ఉంటున్నారు. నేను ఈ ఊరికి వచ్చి 6 ఏళ్లు దాటింది. తోబుట్టువులకి ఆర్థిక సహాయం చేయవలసి వస్తుందని నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. నన్ను చూస్తే నీకు అసహ్యం వేస్తున్నది కదూ? స్వార్థం రా తమ్ముడు, అంతా స్వార్థం. నేనేం నేరం చేయలేదు, ఎవరినీ అన్యాయం చేయలేదు. కానీ నా అంతరాత్మ నన్ను దోషిగా చూస్తున్నది. అక్కయ్య ధోరణి మార్చడానికి అడిగాడు ముకుందం. పరిమళ సినిమాల్లో చేరిందా? దాని సినిమాలు చాలా వస్తున్నాయి. పర్వాలేదు, సినిమా ఫీల్డ్లో నిలదొక్కుంది. మైత్రేయి టీచర్గా పనిచేస్తున్నది. రంగడు కూడా వర్క్ చేస్తున్నట్లు విన్నాను.
మరి నాన్న? తెలీదు. నేను ఈ ఊరొచ్చే ముందే ఆఫీసు డబ్బు 5,000తో నాన్న నరసమ్మ పరారైనారు. శ్యామల ఎక్కడున్నది? హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టింది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. నిన్ను తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనని మొండికేసింది. ముకుందం మామూలుగా ప్రశ్నించాడు. సంపూర్ణ సంగతులు ఏమైనా తెలిసాయా? రామదాసు గారు మరణించినట్లు పేపర్లో చదివాను. సంపూర్ణ నార్త్ ఇండియాలో ఉన్నదని వినికిడి. ముకుందం, నువ్వేవీ అనుకోకురా. ఇలా నడి రోడ్డు మీద నీతో మాట్లాడుతున్నందుకు నన్ను నిందించకురా. నిన్ను ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా అన్నం పెట్టాలని ఉంది. నువ్వెవరని ఆశ అడిగితే నేనేం చెప్పాలి? నా చుట్టూ ఉన్న సంఘభేషజాలకి బలైపోయాను. నేను అశక్తురాల్ని, హీనస్వరంతో అంది. మూగశ్రోతగా నడుస్తున్నాడు ముకుందం. నాకు వివాహం అయింది. మీ నుండి వేరైపోయాను. పసుపు కుంకుమలు పోగొట్టుకుని మళ్ళీ మీ పంచెలో చేరాను. నన్ను ఆదరించారు. మా ఆశే నా జీవితపు ఆశ. దానికోసం మీ నుండి వేరైపోయాను. అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేనేదో ఇక్కడ సుఖంగా ఆనందంగా ఉంటున్నానని అందరూ అనుకుంటున్నారు. ఈ దేశంలో ఆడది, అందులో భర్తృవిహీనని ఎంత హీనంగా చూస్తారో నీకు తెలియంది కాదు. మంచి చెడ్డ చెప్పుకోవటానికి నా అనేవారు ఇక్కడెవరూ లేరు. ఈ జీవితం ఇంతేలే అని జీవితంతో రాజీ పడుతున్నాను. అన్నట్లు చెప్పడం మర్చాను. మా హౌస్ ఓనర్స్ చాలా మంచివారు, బాగా ఆస్తిపరులు. ఆయన బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. వారికి ఒక్కడే ఒక్క కొడుకు. అతనికి మన ఆశనిద్దామని నా ఆరాటం. హేమలత ఇంకా ఏవేవో చెబుతున్నది. అన్నిటి సారాంశం, అరే ముకుందం, మా ఆశ ఒక నేరస్తుడి మేనకోడలిగా ముద్రపట్టం నాకు ఇష్టం లేదు. మా ఇంటికి మాత్రం రావద్దు. ఆమె వేడుకోలు అర్థం చేసుకున్న ముకుందం చివరికి అన్నాడు, నేను పెడతానక్కయ్యా. గుంటూరుకేనా అంటూ మైత్రేయి అడ్రస్ చెప్పి 50 రూపాయల నోటిచ్చింది. ముందు అభిమానపడ్డాడు ముకుందం. ఆ తర్వాత అవసరం కొద్దీ తీసుకోవాలనిపించింది. తమ్ముడు కనుమరుగయ్యేంత వరకు అలానే చూస్తూ ఉంది హేమలత. రైలు స్టేషన్లో దిగిన ముకుందం గుంటూరంతా పరిచయం ఉన్నవాడిలా జనరల్ హాస్పిటల్ మీదుగా నాస్ సెంటర్కి వచ్చాడు. శీతాకాలపు ఉదయపు ఎండ అతనికి వెచ్చవెచ్చగా తగులుతున్నది. అన్నయ్య అన్నయ్య అని వినబడగానే తల తిప్పి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు ముకుందం. అన్నయ్య, నేనే రంగణ్ణి రంగణ్ణి అంటూ గబగబా సైకిల్ దిగి ముకుందాన్ని సమీపించాడు రంగడు. తమ్ముణ్ణి తేరిపార చూశాడు ముకుందం. పొట్టిలాగు తిరుగుల చొక్కాతో తన ముందు తిరిగిన రంగడు ఇప్పుడు బాగా ఎదిగిపోయాడు. చిక్కబడుతున్న మీసాలతో బాగా వంగీలు తిరిగిన జుట్టుతో అందంగా ఉన్నాడు. చేతికి వాచి, కొత్త సైకిల్, కాంతివంతమైన కళ్ళతో జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా భరించగల, ఎదుర్కోగల ధైర్యంతో నిల్చున్నాడు. రంగా అంటూ తమ్ముణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు. రోడ్డు మీద జనం విస్తుపోతూ వీళ్ళిద్దరినీ చూడసాగారు. వాళ్ళిద్దరి మధ్య 2-3 నిమిషాల వరకు ఎటువంటి మాటలు లేవు. తనివి తీరా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. నువ్వు బాగా చిక్కిపోయావన్నయ్యా, నల్లబడ్డావు. మొదట నిన్ను నేను గుర్తుపట్టలేకపోయాను. చివరికి పోల్చుకున్నాను. నువ్వే జైల్లో ఉన్నావో, ఎప్పుడు విడుదలవుతావో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. భగవంతుడి దయ వల్ల నువ్వే మా దగ్గరికి వచ్చావు. మాకు చాలా సంతోషంగా ఉంది. తమ్ముడి అవ్యాజానురాగాలకి చెలించిపోయాడు ముకుందం. కాఫీ తాగుదాం రా అన్నయ్యా అంటూ హోటల్కి తీసుకెళ్లి కొసరి 3 టిఫిన్లు ముకుందం చేత తినిపించాడు రంగడు. ఇద్దరూ ఇంటికొచ్చారు. ముకుందం ఆ ఇంటిని పరిశీలించసాగాడు. ఇద్దరు ఉండటానికి సరిపోయే 2 గదుల పోర్షన్ అది. మొదటి గదిలో రేకు టేబుల్, దాని చుట్టూ 3 కుర్చీలున్నాయి. 2 మడత మంచాలు గోడలకి ఆంచబడి ఉన్నాయి. పెట్టెలు, పక్కబట్టలు పొందిగ్గా ఒక మూల సర్దబడి ఉన్నాయి. ఆ గదిని చూడగానే అతనికి జీవితం పట్ల అపరిమితమైన ఆసక్తి, ఉత్సాహం కలిగాయి. కూర్చో అన్నయ్య అంటూ కుర్చీని జరిపాడు రంగడు. పరాయి వాడిలా ఒదిగి కుర్చీ అంచులపైన కూర్చున్నాడు ముకుందం. రంగడు దొడ్డి తలుపు తెరిచి బాయిలర్ అంటించాడు. రే రంగా, ఏమిట్రా ఆ హడావిడి? నాకు చన్నీళ్ల స్నానం అలవాటే అన్నాడు ముకుందం. పర్వాలేదులే అన్నయ్య అంటూ చేతులు కడుక్కుని తానేమి మాట్లాడితే అన్నయ్య మనసుకి కష్టం కలగకుండా ఉంటుందో ఆలోచిస్తూ నెమ్మదిగా గదిలోకి వస్తూ అన్నాడు. నేను బ్యాంక్లో మెసెంజర్గా పనిచేస్తున్నాను. ప్రైవేట్గా BA ఇస్తున్నాను. చిన్నక్కయ్య హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నది. ఏం మాట్లాడాలో ముకుందానికి పాలుపోవటం లేదు.
సత్యమూర్తి గారు మాకు బాగా సహాయం చేశారు. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. ప్రమోషన్ వచ్చింది. పక్క సందులో ఉంటున్నారు. తమ్ముడిని చాలా చాలా విషయాలు తరచి అడగాలనుంది ముకుందానికి. కానీ అడగలేకపోతున్నాడు. నీళ్లు కాగా ఎన్నయ్యా, స్నానం చెయ్యి అంటూ బీరువాలోంచి ఇస్త్రీ లుంగి, టవల్స్ అందించాడు రంగడు. అవి అందుకుంటూ రంగా అని భాతృవాత్సల్యంతో తమ్ముడి జుట్టును ప్రేమగా నిమిరాడు ముకుందం. మడత మంచం వేసి, అన్నయ్య నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అంటూ దిండు దుప్పటి సర్ది, నాకు ఆఫీస్కి టైం అవుతున్నది, వస్తాను అన్నాడు రంగడు. అక్క ఎప్పుడొస్తుంది అన్నాడు ముకుందం స్నానం చేసి వస్తూ. 1 గంటకు వస్తుంది. నాకు టైం అయింది, వెళ్ళొస్తాను అంటూ బయటికెడుతూ, మా అన్నయ్య వచ్చాడండి అని ఎవరికో రంగడు చెప్పడం ముకుందం చెవిన పడింది. బెరుకుగా వీధి గుమ్మం కేసి చూస్తూ మంచం మీద నడుం వాల్చాడు ముకుందం. మైత్రేయి చెప్పులు విడిస్తూ మంచం మీద ముకుందాన్ని చూస్తూ, ఎవరు? ముకుందమా? ముకుందమే అంటూ అప్పుడే రెక్కలు విచ్చిన పక్షిలా ఒక్క అంగలో మంచాన్ని సమీపించింది. ప్రేమగా తమ్ముడి మేలుని స్పృశిస్తూ, వచ్చావా ముకుందం? ఈ పిచ్చి అక్కయ్యని చూడటానికి వచ్చావా? ఎంత మారిపోయావురా అంటూ ఆర్ద్ర నయనాలతో మంచం మీద కూర్చుంది మైత్రేయి. నేనొచ్చానక్కయ్యా, ఈ జీవితం అంతా భయాన్ని నింపుకుని వచ్చాను. నీకిచ్చిన మాటని నిలుపుకోవాలని వచ్చేశాను అంటూ కంటతడి పెట్టాడు. నీకేం పర్వాలేదురా, చెయ్యని నేరాన్ని నెత్తిలో పెట్టుకుని అనవసరంగా జైలుకెళ్ళావు. నువ్వు నిరపరాధివని నాకు తెలుసు. భగవంతుడు దయామయుడు కాబట్టి మళ్ళీ మనం కలుసుకున్నాం అంటూ తమ్ముడికి ధైర్యం చెప్పసాగింది మైత్రేయి. మిగిలిన కథ తర్వాతి భాగంలో.